అధ్యాయం 5. ఇదంతా ఎలా మొదలైంది? అంశం: జ్ఞానం నుంచి స్మృతులు. ఇంతకీ తనని తానే నిరంతరం తిప్పుకునే ఈ రంగుల రాట్నం ఎలా మొదలైనట్టు? ఈ స్మృతుల చక్ర భ్రమణాన్ని మనం మొదలుపెట్టిన జ్ఞాపకమేది మనకు లేదు కదా. మరి ఇందులో చక్కర్లు కొట్టే బానిసత్వ స్థితి మనకెలా కలిగింది? ఒకసారి ఇలా జరిగింది. ఒకరోజు రష్యాలో ఒక ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ ఒక ఫ్యాక్టరీలోకి వెళ్ళాడు. అక్కడ ఒక కార్మికుడిని కలిశాడు. నువ్వు ఒక పెగ్గు వోడ్కా పుచ్చుకున్న తర్వాత కూడా మామూలుగా పనిచేయగలవా అని అడిగాడు. కార్మికుడు బుర్రగొక్కున్నాడు. చేయగలననుకుంటాను. ఇన్స్పెక్టర్ మళ్ళీ అడిగాడు. నువ్వు 2 పెగ్గుల వోడ్కా పుచ్చుకున్న తర్వాత కూడా పనిచేయగలవా అని అడిగాడు. కార్మికుడు ఓ క్షణం ఆలోచించాడు. భుజాలు ఎగరేస్తూ మళ్ళీ చేయగలననుకుంటాను అన్నాడు. ఇన్స్పెక్టర్ వదిలిపెట్టలేదు. 5 పెగ్గుల వోడ్కా పుచ్చుకున్న తర్వాత కూడా పనిచేయగలవా? కార్మికుడు జవాబిచ్చాడు. ఓ సార్, నేను ఇక్కడ లేనా? కర్మ అదే. మీరు 1 మిలియన్ పెగ్గుల వోడ్కా పుచ్చుకున్నారు. ఇక మీరిక్కడ లేరు. మీ పూర్వీకులు మీ ద్వారా జీవిస్తున్నారు. వాళ్ళు ఆడిన పాత జీవిత నాటకాన్ని మళ్ళీ మళ్ళీ మీరు ఆడుతున్నారు. ఒక పాత్ర ఒక మాట అనగానే మళ్ళీ మీకు ఇచ్చిన సంభాషణ మీరు ఒప్పచెప్పటం. రంగం మీద మళ్ళీ అవే సంకేతాలు, వాటికి మళ్ళీ అవే స్పందనలు. ఇందులో మీరెక్కడ ఉన్నారు? ఇక్కడ లేరు. 5 పెగ్గుల వోడ్కా పుచ్చుకున్న వాడిలాగే మీరు కూడా కర్మ వల్ల మత్తులో పడిపోయారు. ఈ స్థితిలో మీరు ఎంత ఎక్కువ పని చేయాల్సి వస్తే అంత ఎక్కువ కష్టము, బాధ పడాల్సి వస్తుంది. ఆ పనుల వల్ల మీకు ఆర్థికంగాను సమాజంలోనూ ఎంతో లబ్ధి కలిగినా కూడా బాధపడటం మాత్రం తప్పదు. ఎందుచేత? మీరు మత్తులో ఉండి డ్రైవింగ్ చేస్తున్నారు కనుక. ఆడిన నాటకమే ఇలా మళ్ళీ మళ్ళీ ఆడటం ఎందుకు అని మీరు అడగవచ్చు. స్వేచ్ఛ కాక్షించే ప్రతి మనిషికి ఈ ప్రశ్న రావటం సహజం. ఈ బాహ్య ప్రభావాల నుంచి బయటపడాలని మీకు ఉంటే ఈ ప్రశ్న రాక మానదు. ఎప్పుడో వెళ్ళిపోయిన మీ ముత్తాతలు, ముత్తవ్వలు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎల్లకాలం మీ జీవితపు మీటలన్నీ వాళ్ళే నొక్కుతూ నడిపించాలన్న కోరిక మీకు లేకపోతే ఈ చక్రం నుంచి ఎలా బయటపడాలా అని మీరు ఆలోచిస్తూనే ఉంటారు. అదుగో, అప్పుడే ఈ ప్రశ్నలు కొన్ని అనివార్యంగా మన మనసుకు వస్తాయి. అసలు కర్మ ఎందుకు ఉన్నది? ఈ చక్ర భ్రమణాన్ని ఆరంభించిందెవరు? ఈ స్మృతులకు మొదలెక్కడా? వీటికి మూల కారణం ఏమిటి? ఈ నాటకమంతా అసలు ఎలా ప్రారంభమైంది? సృష్టి గురించి ప్రపంచంలో ఉన్న ఎన్నెన్నో పౌరాణిక కథలు ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు రకరకాలుగా ప్రయత్నించాయి. యోగ సంప్రదాయంలో కనిపించే సృష్టి చరిత్ర ఒక శాస్త్రీయమైన సత్యాన్ని ముచ్చటైన కవితాత్మక భావనతో జోడించి చెప్తుంది. ఈ కథంతా ఒక అనంతమైన శూన్య సామ్రాజ్యంతో ఆరంభమైంది అని చెప్పుకొస్తుంది. ఆ దశలో స్మృతి అనేది లేనే లేదు. ఉన్నది శుద్ధ జ్ఞానం మాత్రమే. దానికి రూపము, ఆకారము, రంగు, పరిణామము ఏమీ లేవు. నిజానికి అది ఏదీ కానిది. కానీ దానికి ఉనికి మాత్రం ఉన్నది. దాన్ని శివ అన్నారు. ఏదీ కానిదేదో అది అని. అదే సృష్టికి మూలాధారం. మరి రూపం అనేది పుట్టుకకు రావాలంటే అది ఒక తరంగం కావచ్చు, కణమో అణువో కావచ్చు. స్మృతి అనేది తప్పనిసరిగా కావాల్సి వస్తుంది. మీరు శూన్యం నుంచి జన్మించలేదు. మీ తల్లిదండ్రులు అనే పాత మూస నుంచే పుట్టారు. అంటే రూపం ఒక్కటి ఏర్పడాలంటే స్మృతి లేక కర్మ అనేది ఉండి తీరాలి అని అర్థం. అయితే మరి అన్నిటికంటే మొట్టమొదటి రూపం ఎలా వచ్చినట్టు? పూర్వ స్మృతి ఏమీ లేకుండా అది ఎలా వస్తుంది? యోగ సంస్కృతిలో ఒక రివాజ్ కనిపిస్తుంది. ఒక భావనకు మనిషి రూపాన్నిచ్చి కొంత నాటకీయత చొప్పించి
దాన్ని కథలుగా మార్చి చెప్పే రివాజు. కథగా చెప్పటం వల్ల హేతువాద పరిధికి అతీతంగా ఉన్న అంశాలను గురించి కూడా చెప్పుకోవచ్చు. అలా ఒక కథ ఉంది. అందులో అనంతమైన శూన్యాన్ని ఒక వ్యక్తిగా చూపించడం జరుగుతుంది. శివ అంటే లేనిదేదో అది. దాన్ని శివుడు అనే దివ్య పురుషుడిగా మార్చారు. ఈ శివుడు సృష్టికంతా మూలం. కథ అలా ఆరంభమవుతుంది. ఇలా జరిగింది. సృష్టికర్త అయిన శివుడు అప్పుడే ఉద్భవించాడు. ఆయనకు కర్మ ఏమీ లేదు. ఆ శూన్యత్వంలో ఒక క్రియాశీలత ప్రవేశించింది. దాని పేరు శక్తి. శివుడు అనే శూన్యత్వానికి ఉన్న క్రియాశీలమైన పార్శ్వం శక్తి. శక్తి శివుడి దగ్గరికి వెళ్ళి ఆయనతో ఆటలాడటం ఆరంభించింది. మనుషుల ఊహల పదంలో స్ఫురించే మొదటి కర్మ లైంగిక చర్య. శక్తి ఆయన్ను ఉత్తేజుణ్ణి చేయగా శివుడు పెద్ద గర్జనతో మేల్కొన్నాడు. ఇప్పుడు ఆయన లింగరూపం ధరించాడు. యోగ వాంగ్మయం ప్రకారం ఈ లింగాకారమే సృష్టిలో మొట్టమొదటి రూపం. శివశక్తుల లైంగిక సంయోగంతో సృష్టి ఆరంభమైంది. ఆ సంయోగం శూన్యానికి ప్రేరణనిచ్చి దాన్ని క్రియోన్ముఖం చేసి సృష్టి, స్థితి, లయలకు హేతువుగా మార్చింది. ఆ రకంగా బ్రహ్మాండమనే ఈ అద్భుత రంగస్థలం ఏర్పడింది. కాలము, దూరము, నామము, రూపము, జననము, మరణము ఏర్పడ్డాయి. క్రమంగా రూపం అనేది మరిన్ని రకాల రూపాలుగా కొనసాగింది. స్మృతులు మరిన్ని స్మృతులకు కారణమయ్యాయి. కర్మచక్రం ఆరంభమైంది. నేను కలిసిన కొందరు భౌతిక శాస్త్రజ్ఞులు ఈ విశ్వ సృజనకు ఆరంభంగా చెప్పబడే మహావిస్ఫోటనం బిగ్ బ్యాంగ్ వాస్తవానికి కొన్ని చిన్న చిన్న విస్ఫోటాల పరంపర కూడా అయి ఉండవచ్చని అంగీకరించారు. మీరు కారులో ఇంజన్కు ఉన్న మ్యానిఫోల్డ్ను తీసేసి ఇంజన్ నడిపితే అప్పుడు కూడా ఈ చిన్న చిన్న విస్ఫోటాల పరంపరను గమనించవచ్చు. మీరు ఇంజన్ వేగం పెంచితే ఇంజన్ గర్జిస్తుంది. అంటే వెంటనే వినిపించే చిన్న చిన్న విస్ఫోటాల పరంపర వాస్తవంగా ఒక గర్జనగా మారుతుంది. కనుక ఆధునిక పరిజ్ఞానం చెప్పే మహావిస్ఫోటానికి యోగమాన్మయంలో వినిపించే రుద్రునకు అంత భేదం లేదు. అలాగే భౌతిక శాస్త్రవేత్తలు సృష్టిలో మొట్టమొదట ఏర్పడిన రూపం దీర్ఘవృత్తాకారమైన రూపం అంటారు. ఇది కూడా లింగాకారాన్ని ఎప్పుడూ పరమ పవిత్రంగా భావించే యోగశాస్త్ర దృక్పథాన్ని బలపరుస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈనాటి శాస్త్ర ప్రయోగాలు కూడా మీరు ఒక శూన్యమైన కోశం బయట ఒక శక్తి విన్యాసాన్ని సృష్టించగలిగితే అక్కడ భ్రమాత్మకమైన ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఆభాసాలు ఏర్పడతాయని నిరూపిస్తున్నాయి. దాన్నే సరళంగా చెప్తే శూన్యం నుంచి ఒక పదార్థం రూపుదిద్దుకుంటున్నదన్నమాట. రూపం పుట్టాలంటే స్మృతి అత్యవసరమని మనం చెప్పుకున్నాం. పాంచభౌతిక స్మృతుల్లోనూ, పరమాణు స్మృతుల్లోనూ, జీవ పరిణామ స్మృతుల్లోనూ ఉన్న తేడాల కారణంగానే కదా ఒక పాము రూపం ఒక చెట్టు రూపం కంటే భిన్నంగా ఉంటుంది. కనుక తొలి రూపాన్ని సృష్టించడం కోసం చైతన్యం స్మృతిని ఆవిష్కరించింది. అంటే సృష్టిలో జరిగిన మొట్టమొదటి పని కర్మ అనేది ఉద్భవించడం. తానే భగవత్ స్వరూపం కనుక శివుడికి తల్లిదండ్రులు లేరు, పూర్వీకులంటూ లేరు, అసలు గతమే లేదు అని భావించటంలో ఆశ్చర్యం లేదు. ఆయన్ను స్వయంభూ అంటారు. సృష్టి మూలమైన సృష్టికర్తకు ఆయన చేసిన ఇతర సృష్టికి ఇక్కడే ముఖ్యమైన భేదం ఉంది. సృష్టికి మూలమైంది శుద్ధ జ్ఞానం. అది స్మృతిని కూడా తనలో నుంచే సృష్టిస్తుంది. మిగతా సృష్టి అంతా స్మృతినే జ్ఞానంగా విక్షేపణ చేసి చూపుతుంది. ఇది చాలా మహత్తరమైన భేదం. దానివల్ల కలిగే పరిణామాలు కూడా మహత్తరమే. సృష్టి గురించి మరొక విధమైన పౌరాణిక కథ కూడా ఉంది, ఆడమ్ ఈవుల కథ. అందులో కూడా స్మృతి జన్యమైన జ్ఞానం వల్ల పతనం ఆరంభమైనట్టు సూచన ఉన్నది. అలాంటి జ్ఞానం వల్లనే ఆడమ్ ఈవులు స్వర్గం నుంచి పడిపోయారు. అందుకే అలాంటి జ్ఞానంతోనే
మనం బోన్లో ఇరుక్కోవటం ఆరంభమవుతుంది అని చెప్పవచ్చు. ఇప్పుడు మనుషులు పరిశుద్ధమైన జ్ఞానస్థితి నుంచి స్మృతులనే జ్ఞానంగా ప్రదర్శించుకునే దిశగా వచ్చేశారు. శుద్ధ జ్ఞానం నుంచి బుద్ధి దిశగా పయనించారు. అఖండ చైతన్య స్థితి నుంచి స్వీయ చైతన్యం దిశగా కదిలి వచ్చారు. పోగుపడి కరుడుగట్టిన పూర్వ స్మృతులను ఇప్పుడు మనం జ్ఞానం అంటున్నాం. అసలైన యథార్థ జ్ఞానం అనేది చాలా క్రియాత్మకమైన ప్రక్రియ. అది సజీవమైన జ్ఞానం, నిర్జీవమైన సమాచారం కాదు. ఆడం ఈవులు పండును చూసే సమ్మోహితులైపోయారు కానీ చెట్టు వేళ్లను బలపరచటానికి ప్రయత్నించలేదు. జీవన వృక్షాన్ని పెంచి పోషించే బదులు వాళ్ళు ఆ చెట్టు నుంచి పుట్టిన ఫలం మంచి రసవంతంగా ఉన్నదన్న విషయం మీద మాత్రమే దృష్టి పెట్టసాగారు. ప్రక్రియను వదిలేసి ఫలితం మీద ప్రయాణం, విషయం మరిచిపోయి గమ్యం మీద, యోగం వదిలి కర్మ మీద, జ్ఞానార్జన ప్రక్రియలు వదిలి సమాచారం మీద దృష్టి పెట్టారు. వాళ్ళ చర్యల ఫలితాలు చూసి వాళ్ళు సమ్మోహితులయ్యారు. అందుచేతనే జీవితం అంటే ఏదేదో సాధించడానికి ఒక సాధనం, మార్గం అనుకోవటం ఆరంభించారు. జీవితాన్ని జీవించేందుకు ఇదొక విషాదమైన, స్థూలమైన బండ పద్ధతి. ఎందుకంటే జీవనం గంభీరంగా గర్జిస్తూ సాగే జలపాతం. దాన్ని మీరు పట్టుకోవాలనో, మార్చివేయాలనో, నిలిపివేయాలనో అనుకుంటే మీరు దానికి భిన్నంగా పక్కన నిలవాల్సి వస్తుంది. అలా పక్కకు జరిగారంటే మీరు భిన్నత్వాన్ని చేసుకుంటున్నారు. వేళ్ళు, కాండము, ఫలము వేరువేరు అంటున్నారు. గతము, వర్తమానము, భవిష్యత్తులను వేరు చేస్తున్నారు. దాంతో కాలం అనేది పుట్టుకొస్తుంది. వీటన్నిటితో బంధనాలు అనేవి ఆరంభమవుతాయి. ప్రాచ్య దేశాల్లో మనం ఈ పత్రాన్ని ఒక చక్ర భ్రమణానికి ఆరంభంగా భావిస్తాం. కర్మకు ఇదే ప్రారంభం. ఈ చక్రాన్ని మనం సంసారం అన్నాం. స్మృతుల పుట్టుక అంటే నామరూపాలకు ఆరంభం, జనన మరణ చక్రాలకు ఆరంభం. అయినప్పటికీ మన తూర్పు దేశాల్లో మనం దీనిని మంచి అను, చెడు అను వర్గీకరించాం. ఒక పరిమితమైన దృష్టికోణం నుంచి చూసినప్పుడు ఈ విషయాలు ఇలా ఉన్నాయని కనిపిస్తున్నది, అంతే. కాలచక్రం పుట్టిన తరువాత స్మృతుల ప్రాధాన్యం ఇంకా పెరుగుతుంది. ఒక ప్రోటాను, న్యూట్రాను, ఎలక్ట్రాను హైడ్రోజన్ పరమాణువులో ఉన్నప్పుడు ఒక విధంగాను, ఆక్సిజన్ పరమాణువులో ఉన్నప్పుడు మరో విధంగాను ప్రవర్తిస్తాయి. పరిమాణు స్థితి మరింత క్లిష్టము, జటిలము అయిన కొద్దీ అందులో భాగాలుగా ఉన్న ఈ కణాల అమరికలను బట్టి పేర్లు పెడతారు. కానీ వాస్తవానికి ఇవన్నీ ఒకే విధమైన కణాలు చూపే విభిన్నమైన పోకడలు. కణాల నుంచి పరమాణువు, అణువు నుంచి అమీబా, చేప నుంచి మనిషి ఏర్పడుతున్నాయి. వీటన్నిటి మధ్య తేడాలు ఎన్నో ఉండవచ్చు, కానీ ప్రధానంగా జరుగుతున్నది స్మృతుల సంక్లిష్టం మరింత పెరుగుతూ పోరావటమే. సృష్టిలో ఉన్న అత్యంత అద్భుతమైన వైవిధ్యమంతా చూడండి. ఇదంతా ఒక మూలరూపమైన జ్ఞాన చైతన్యానికి స్మృతులను సృష్టించటంలో ఉన్న సామర్థ్యం వల్లే సాధ్యపడింది. సమాప్తం.